మనము దేవుని మందిరాలు దేని కొరకు వాడుతున్నాం అనే ఒక మాట మీరు గమనించవలసిందిగా మనం చేస్తాం. చూడండి, ఒక సహోదరి వారికి ఉన్నటువంటి దేవాలయంలో ఆవిడ వ్యాపారానికి సంబంధించినటువంటి ఆ వస్తువులు, ఏ జాకెట్ ముక్కలో, టైలరింగ్ బిజినెస్, లేకపోతే ఉల్లిపాయలు, వెజిటబుల్స్, అవన్నీ కూడా ఎక్కడ స్టోర్ చేసి ఎక్కడ ఆరబెట్టుకుంటుందంటే చర్చిలో. చర్చ్ ఆవిడదా కాదు. ఎందుకంటే ఒకవేళ ఇది మా ఇల్లు, ఇది చర్చిగా వాడుకుంటున్నాం, ఏదైనా అవసరమైతే నేను ఇక్కడ ఈ స్థలాన్ని మా సొంతంగా వాడుకుంటాం, ఎందుకంటే చర్చు వేరే లేదు కనుక. కానీ ఇంకొకళ్ళ చర్చిలో నేను అలాంటి పనులు చేయనండి. అయితే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, యెషయా గ్రంథం 56వ అధ్యాయము 7వ వచనంలో, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరముగా అనబడెను. సో నా మందిరము సమస్త జనములు, ఇంగ్లీష్ బైబిల్లో ఏమంటారంటే, మై టెంపుల్ ఆర్ మై హౌస్ ఈజ్ అ హౌస్ ఆఫ్ ప్రేయర్ టు ఆల్ నేషన్స్. అన్ని రాజ్యాలకి, అన్ని దేశాలకి ప్రార్థనా గృహంగా నా మందిరం, నా ఇల్లు పేరుగాంచినటువంటి మందిరంగా ఉండాలి అంటారు. కనుక ఈ దినాల్లో మీ మందిరము దేనికి పేరుగాంచినటువంటి మందిరము? ప్రార్థనకేనా? అందుకే మా వాళ్ళని చర్చికి వచ్చి ప్రార్థన చేయమని చెప్తాను. ఎందుకంటే ఆ మాటను బట్టి తప్పకుండా ప్రార్థనలు ఆలకిస్తాడనే కాదు, ప్రార్థనలకు జవాబిస్తాడనే కాదు, దేవుడి నామం గణపరచబడుతుంది ఆ స్థలమును బట్టి. ఎందుకంటే ఆయన వాక్యమును బట్టి మనం పాటిస్తున్నాం కనుక. ప్రార్థనా మందిరం అంటే ఇక్కడ నుండి చేసే ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడని. అందుకే దేవుని బిడ్డలారా, మీ మందిరం దేనికి పేరుగాంచినటువంటి మందిరంగా ఉంది? చీట్లు పడే స్థలమా? చీట్లు పడే స్థలమా? లేదా అది పరిశుద్ధ స్థలమా? లేదా అది ఏదైనా వ్యాపారాలకి కేంద్రమా? కొన్ని స్థలాలు వ్యభిచారానికి కేంద్రాలుగా వాడబడుతుంది. కొన్ని స్థలాలు పాస్టమ్మ గారులు జాకెట్లు కుట్టించుకోవటానికి స్థలాలుగా ఉంటాయి. అంటే పాస్టమ్మ గారులు ప్రతి ఆదివారం ఎదురు చూస్తుంటారు, చర్చికి వచ్చేవాళ్ళు జాకెట్లు కుట్టించుకోవటానికి ఆవిడ దగ్గరికి జాకెట్ మొక్కలు తీసుకురావాలన్నమాట. దేవుడి పాట అంటారు చూడ, చీట్ బిజినెస్లో ఆ మొట్టమొదటి భాగం అంతా దేవుడిది. ఎవడ చెప్పాడండి మీకు? ఆ చీట్ల బిజినెస్ చేయడమే పొరపాటు, మళ్ళీ అది దేవుడి పాట ఒకటి, దేవుని కూడా అందులో కలిపేద్దామని. దేవుని మందిరము ప్రార్థనకి కేటాయించిన మందిరం. మీ ఇంట్లో కూడా ప్రార్థన కొరకు ఒక స్థలాన్ని కేటాయించండి. ఓకే, అక్కడ ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా మీ ప్రార్థనలు ఆలకిస్తాడు. మీ మందిరము వ్యాపార కేంద్రంగా ఉండే బదులు ప్రార్థనకి కేంద్రంగా ఉండాలని నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. యేసు ప్రభు వారు యెరూషలేములోకి రంగప్రవేశం చేయకముందు, అంటే సిలువ వేయబడక మునుపు వెళ్ళినప్పుడు ఆయన కొరడా తీసుకుని ఆ మందిర ఆవరణంలో ఉన్నటువంటి వ్యాపార కేంద్రాలన్నీ తిరగొట్టేశాడు. ఎందుకంటే వ్యాపారానికి కేంద్రాలు అక్కడ స్థాపించారు. ఇందులో బిజినెస్ ఏమంటారు, ఆ వ్యాపారాల్లోంచి వచ్చే లావాదేవీల్లోంచి భాగం ఎవరికి లేదంటే ప్రధాన యాజకులకి పంచుకోవడం అనమాట. అందులో వాళ్ళు లైసెన్స్ ఇవ్వకపోతే ఇక్కడ కేంద్రాలు పెట్టకూడదు. సో ఎక్కడంటే చర్చిలోనే. కాబట్టి మందిరాలు వ్యాపార కేంద్రాలుగా మార్చకండి. ఈ అంచె దినాల్లో ఆయన రాకముందు మందిరాల్ని ఆయన ప్రార్థనా గృహాలుగా మార్చి ఉద్యమము మీ మందిరాల ద్వారా తీసుకురమ్మని మనం ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రార్థనా గృహాలన్నిటినీ, మందిరాలన్నిటినీ ప్రభా, నీ గృహాలన్నిటినీ పరిశుద్ధపరిచి అందులోంచి వ్యాపారం చేసే లౌకిక సంబంధమైన లౌకిక ఆత్మను దూరపరిచి యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి మందిరములో ప్రభా పరిశుద్ధ అగ్ని రగిల్చి మండాలి. అటువంటి పరిశుద్ధ స్థలాలుగా నీ కేంద్రాలన్నింటినీ, నీ గృహాలన్నింటినీ మార్చి నువ్వు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.